ఈరోజు ఈ పరిస్థితుల్లో ఈ కొన ఊపిరిలో ఉన్న కోనసీమ రైతులకి ఊపిరి పెద్దాని ఉద్దేశంతో ఇక్కడికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు వారికి పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్త ప్రతి రైతు యొక్క ఆయుష్ 5 రోజులు పోసుకుని ఇంకొక 100 సంవత్సరాల బతికి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలని మనస వాచ కోరుకుంటూ ఈ స్థాయిని మా దేవవరం ప్రసాద్ రాజోలు స్థానిక ఎమ్మెల్యే ఒక భూమి కింద తీసుకొచ్చి దీని మీద పర్యవేక్షణ చేసి మాకు పవన్ కళ్యాణ్ వరకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి దేవవరం ప్రసాద్ గారు అని అలాగే కలెక్టర్ గారికి అనేక విన్నపాలు చేశాం ఆయన నుంచి కూడా మాకు సపోర్టే వచ్చింది. ఇకపోతే ఈ పరిస్థితిని ఇంతవరకు తీసుకుంటే పత్రికా విలేకరులకు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కానీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటున్నాం. సార్ మీరు వస్తారనే ఆశతోటి ఎదురు చూస్తున్నాం. గత 18 మాసాల నుంచి ఎప్పుడు వస్తారా మా పవన్ కళ్యాణ్ ఈ జనసేనని ఈ భూమిని తొక్కి బంగారపు బాట వేస్తారని ఆశతోటి బతుకున్నాం. ఒక్కసారి చూడండి సార్, అటు ఈ మొక్కని మీరు కాపాడతారని ఈ రైతుని కాపాడతారని 2 తెచ్చి మీకు ఇవ్వాలనుకుంటున్నాం. రమారా మీ శంకరతోటి వైనతైన నదిలో కలిసి 4 సబ్ డ్రైన్స్ 20 మైనర్ డ్రైన్స్ ఉండి ఈ మా రాజోలు నియోజకవర్గం 60 గ్రామాలకి 12 గ్రామాలు ప్రత్యక్షంగా 22 గ్రామాలు పరోక్షంగా సర్వనాశనం చేసింది సార్. మేము బ్రతకడం ఎలాగో తెలియని పరిస్థితిలో కొట్టుమట్టాడుతున్నాం. మేము అనేక సార్లు విన్నవించాం. గత ప్రభుత్వం గురించి చెప్పే ఉద్దేశం మాకు లేదు. అదొక రాక్షస ప్రభుత్వం. మంది ఇది శ్రీరామరాజ్యం అనేటువంటి ఈ రాజ్యంలో ఏదో వెసులుబాటు జరగకపోతే ఈ రైతు గారి ఉద్దేశం మీద మేము మిమ్మల్ని తీసుకురావడానికి అనేక శక్తి వంచలు పోరాడితే మా స్థానిక ఎమ్మెల్యే గారి దయా దాక్షణ్యాలతోటి మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది సార్. ఇక్కడ 2000 ఎకరాలు రమారమి 2 లక్షల కొబ్బరి చెట్టు ఈ విపత్తు వల్ల సర్వనాశనం అయిపోయింది సార్. మేము ఏం చేయాలనో పరిస్థితిలో మేము కొట్టుమిట్టాడుతున్నాం సార్. మాకు ఈ శంకరగుత్తలో వచ్చినటువంటి నీరుని ఈ తోటల్లోకి ఎక్కడా చేయాలి. ఒక్క తోటలే కాదు సార్, పోతా ఇక్కడ ఒక్కసారి చూస్తే మీరు లెగి చూస్తే పక్కనే మాకు కాపురాలు చేసే ఇళ్ళు ఉన్నాయి. మేము తాగడానికి నీరు లేదు, ఉండటానికి చోటు లేదు, కనీసం పశుగ్రాసం కూడా లేని పరిస్థితిలో మేము బతుకుతున్నాం సార్. మేము అనేక అప్పులు చేసాం. ఆ అప్పుల్ని మీరు తీరు ఎలా చేస్తారో మా పరిష్కారానికి ఏం చేస్తారో దానికి కారణం మీరే సార్. 12 గ్రామాల్లో మీరు తప్ప సొక్క ఇస్తే బాధలన్నీ తెలుస్తాయి సార్. మీకు ఓపెన్గా చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్రామాల్లో మాకు మరలా మా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మా ఊపిరినంత వరకు ఈ గ్రామంలో ప్రతి చోట అడుగుసిన ప్రతి చోట ఆ పవన్ కళ్యాణ్ గారు మాకు కనిపించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇంకొక విషయం మీకు చెప్పాలా, ఇక్కడ ఈ కొబ్బరి తప్ప ప్రత్యామ్నాయం ఇంకోటి లేదు. ఈ శంకరగుత్త ట్రైన్ వల్లే ఇక్కడ బాగుపడతా. గతంలో ఇక్కడ వేసవి విడుదలాగా ఉండేది సార్. మీలాంటి పెద్దలు ఇటువంటి వేదిక ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వచ్చి ఒక 10 రోజులు ఈవేళ మీ